అమ్మ నాన్న టూరిజం నుంచి మా లక్ష్యం ఒకటే, ప్రతి అమ్మ నాన్నను ఒక్కసారన్న లైఫ్లో ఫ్లైట్ ఎక్కించాలి, వాళ్ళకి అదొక మధురానుభూతిని కల్పించాలని. అంతేకాకుండా ప్రతి పల్లెటూరు అమ్మ నాన్న కూడా, ఎందుకంటే వాళ్ళు ఫ్లైట్ని కింద నుంచి చూడడం తప్ప కనీసం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఒక అడుగు పెట్టలేని వాళ్ళ నేపథ్యం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి ఫ్లైట్ ఎక్కించాలనే ఒక కాన్సెప్ట్తో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ నాన్న టూరిజం. ఈరోజు మనం మరొక షిరిడి ట్రిప్, 4th ట్రిప్కి మనం బయలుదేరాం. ప్రజెంట్ మనం చూడొచ్చు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం. ఈ ట్రిప్లో మొత్తం 35 మంది, ఇందులో కూడా మళ్ళీ మా చుట్టాలు ఉన్నారు, దోస్తులు ఉన్నారు. ఎక్కువ మంది చుట్టాలే ఉన్నారు. దాదాపుగా 80% దాకా మా చుట్టాలంతా అయిపోయారు. ఇంకా దోస్తులు కొంతమంది మిగిలి ఉన్నారు. వాళ్ళని కూడా ఫ్లైట్ ఎక్కించే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మనం ఈరోజు ఫ్లైట్ 11:50కి ఉంది అనమాట. ప్రీపోన్ అయింది, 4:30కు ఉండాల్సింది. పోయినసారి ఏమో 2:30కి ఉంది, ఇప్పుడు 11:50కే ఉంది. మనం ప్రజెంట్ 10 o'clockకే మనం అందరం కూడా ఎయిర్పోర్ట్కి చేరుకున్నాం. మిర్యాలగూడ నుంచి, ఖమ్మం నుంచి, నకరకల్ నుంచి, నల్గొండ నుంచి మొత్తం హైదరాబాద్కు వచ్చి జస్ట్ నౌ ఎయిర్పోర్ట్కు రీచ్ అయినాం. ఇప్పుడు మనం లోపలికి పోతాము. ఇక్కడ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి జల్గాన్ ఎయిర్పోర్ట్లో దిగేందుకు వెళ్తాం. ఈ అమ్మ నాన్న టూరిజం ఏదైతే ఉందో, ఖచ్చితంగా ప్రతి పల్లెటూరు అమ్మ నాన్నను మనం ఫ్లైట్ ఎక్కించాలి ఒకసారి అనే కాన్సెప్ట్తోనే మనం తీసుకున్నాం. ఇప్పుడు చూడొచ్చు, మన వాళ్ళందరూ కూడా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. అందరు కూడా వీళ్ళందరూ కూడా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్న వాళ్ళే. ఇప్పుడు ఇందులో కూడా జస్ట్ నేను, మా కొలీగ్ శ్రీకాంత్ రెడ్డి తప్ప మిగతా వాళ్ళందరూ ఫస్ట్ టైం. మా అన్న ఈయన ఏఎస్ఐ పోలీసు, వీళ్ళు ముగ్గురు తప్ప అందరూ మిగతా 32 మంది ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతారు. వీళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా అందువేళ తెలుసుకుందాం, ఫ్లైట్లో మాట్లాడదాం, ఫ్లైట్ దిగినాక కూడా మాట్లాడదాం. మీరు కూడా ఎవరైనా అమ్మ నాన్న టూరిజం ద్వారా మీరు ఒకసారి లైఫ్లో ఒకసారి మీరు ఎక్కాలన్నా ఫ్లైట్, మీ అమ్మ నాన్నలు ఎక్కించాలన్నా, మీ బంధువులు ఎక్కించాలన్నా కూడా స్క్రీన్ మీద కనపడే నెంబర్కు కాంటాక్ట్ చేసి మీరు కూడా బుక్ చేసుకోవచ్చు. రానున్న రోజుల్లో మరిన్ని ఫ్లైట్ ట్రిప్స్ మనం అరేంజ్ చేయబోతున్నాం అమ్మ నాన్న టూరిజం నుంచి. ఈ అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మేమందరూ కూడా అప్పీల్ చేస్తున్నాం. ప్రజెంట్ ఫ్లైట్లో ఉన్నాం. మన అమ్మ నాన్న టూరిజం నుంచి ఈ ట్రిప్లో 4th ట్రిప్ అనమాట. ఇది షిరిడికి మొత్తం ఒక 35 మెంబర్స్. హైదరాబాద్ నుంచి ఒక 1 hour అయింది మనం జర్నీ స్టార్ట్ అయ్యి. ఇంకొక 1 hourలో అంటే ఒక 45 to 50 minutesలో మనం రీచ్ అవుతాం, జల్గాన్ ఎయిర్పోర్ట్కి రీచ్ అవుతాం. అక్కడ దిగి అక్కడ నుంచి షిరిడికి బస్సులో పోతాం. ఇది హైదరాబాద్ టు జల్గాం ఫ్లైట్ Fly 91. దీంట్లో మొత్తం 70 seaters అనమాట, ప్యాసింజర్స్ 70 seats. అందులో 35 అంటే ఒక సగం మంది మనమే, మిగతా రిమైనింగ్ సగం మాత్రమే రిమైనింగ్ ప్యాసింజర్, వేరు పర్సన్స్ అనమాట. సగం మంది ఇప్పుడు నెక్స్ట్ ఫ్లైట్లో కూడా ఇంత మందంలోనే మనం ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది. అమ్మ నాన్న టూరిజం నుంచి మా లక్ష్యం ఒకటే, ప్రతి అమ్మ నాన్నను ఒక్కసారన్న లైఫ్లో ఫ్లైట్ ఎక్కించాలి, వాళ్ళకి అదొక మధురానుభూతిని కల్పించాలని. అంతేకాకుండా ప్రతి పల్లెటూరు అమ్మ నాన్న కూడా, ఎందుకంటే వాళ్ళు ఫ్లైట్ని కింద నుంచి చూడడం తప్ప కనీసం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఒక అడుగు పెట్టలేని వాళ్ళ నేపథ్యం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి ఫ్లైట్ ఎక్కించాలనే ఒక కాన్సెప్ట్తో ఈ ట్రావెల్ ఏజెన్సీ మనం స్టార్ట్ చేసినాం. ఇప్పటికీ 4 ట్రిప్స్ కంప్లీట్ అయినాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఇది 4th ట్రిప్ అనమాట. ఈరోజు ఒక 35 మెంబర్స్తో జంబో ట్రిప్ అనమాట. నెక్స్ట్ మళ్ళీ ఏప్రిల్లో కూడా ఈ రకమైన ట్రిప్ ఉంటుంది. దాంట్లో కూడా మళ్ళీ మనం కలుసుకుందాం. ఇప్పుడు దిగినాక, ఫ్లైట్ దిగిన తర్వాత ప్రతి ఒక్కరికి వారి యొక్క అనుభవాల్ని వాళ్ళు షేర్ చేయించే ప్రయత్నం కూడా చేద్దాం దిగిన తర్వాత. చలో. నా పేరు సంధ్య, నేను నకరికల్ నుండి వచ్చాను.
అమ్మా నాన్న టూరిజం చాలా బాగుంది. అన్నయ్య ప్లాన్ కూడా చాలా మంచిగా ఉంది. పెద్ద ఏజ్ వాళ్ళని కూడా ఎక్కియాలన్న ఆలోచన అన్నయ్యది చాలా బాగుంది. మేము షిరిడీకి వచ్చినందుకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి చాలా సంతోషంగా ఉంది. విమానం ఎక్కినందుకు బాగుంది, హ్యాపీగా ఉంది. హలో, ఐఎమ్ యశస్వి. టికెట్ నాకు నిన్న నైటే బుక్ అయింది. వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మేము శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎక్కాం. ఫ్లైట్ ఎక్కి జలగం ఎయిర్పోర్ట్లో దిగాం. మా ఫ్యామిలీతో వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. షిరిడీకి సంతోషం అనిపించింది. ఎక్కాలి, చూడాలి, ప్రదేశం చూడాలనేది అనిపించింది. మంచిగా ఇది అనిపించింది. నాకు ఏమైనా భయమైందా ఫ్లైట్లో? భయం గియ్యం ఏం లేదు. అయితే ఎక్కినట్టు కూర్చున్నట్టు లేదు. మంచిగా సంతోషం. ఇప్పుడే ఫస్ట్ టైం ఎక్కుడు నువ్వు? ఇప్పుడే, ఇంతవరకు ఎక్కలే. అనుకున్నావా ఎక్కాలని? ఎక్కాలని అనుకుని ఇక మేము ఇక్కడికి వచ్చినాం. విమానంలో వస్తే విమానంలో మంచిగా అనిపించింది. ఒక ఎన్నడూ ఎక్కనా అసలు మేము కిందంగా చూస్తుంటే అది చిన్నగా కొట్టేది. విమానం కిందంగా పోతుంది, మీదంగా పోతుందని మేము సంతోషపడేది. అట్లాంటిది అవకాశం వచ్చింది మాకు. మాది మునుగోడు మండలం, కొంపల్లి గ్రామం. మీ పేరు? నా పేరు కృష్ణయ్య, వీరమల్ల కృష్ణయ్య. దుర్గమ్మ, మీ వైఫ్? యాదన్న, మీ అన్న. మా అన్న. హైదరాబాద్కి వచ్చినాం. అక్కడి నుంచి విమానం ఎక్కి వచ్చినాం సిడీకి. ఎట్లా అనిపించింది ఫ్లైట్? విమానం ఏమవుతుందో ఎట్టుంటుందో అని అనుకున్నాను, కానీ ఏం లేదు, కింద కూర్చున్నట్టే ఉంది. దాంట్లో కది లేదు, మీది లేదు, మంచిగా వచ్చింది. ఇప్పుడే ఫస్ట్ టైం ఎక్కడ? మీరు ఫస్ట్ టైం కాబట్టి. చిన్ననాటి నుంచి విమానాలు పోతుంటే మేము విమానం అంటే ఏందో అని అనుకునేది. అలాంటిది ఈరోజు శ్రీ సాయిబాబా దయ వల్ల మేము చూడటానికి ఇక్కడి దర్శనానికి వెళ్ళినాం. ఈరోజు విమానం ఎక్కి ఎక్కుతాం. అసలు మా విమానం అంటే ఎక్కడ ఉంటుందో అనేది కూడా తెలియదు. ఈరోజు విమానం ఎక్కి మేము ఇంత దూరం వచ్చినామంటే ఎలాంటి భయపడతారు, కింద పడతారు అనేది తెలియక దాంట్లో కూర్చుంటే మన బస్సులో పోయినట్టే ఉంది. మంచిగా నిశ్శబ్దంగానే మంచిగానే వచ్చినాం. సంతోషం అయింది. ఎట్లా అనిపించింది? మంచిగానే ఉంది. దిగితేప్పుడే కొద్దిగా ఒళ్ళు జల్లు అంటుంది, లేచేటప్పుడే కానీ మంచిగానే ఉంది. బస్సులో పోయినట్టే ఉంది. అంతేనా? ఫస్ట్ టైం ఎక్కిరు కదా, అంటే కొంచెం భయం అట్లా ఉందా? భయం లేదు, ఏం లేదు. బస్సు దిగనే ఉంది. లేచేటప్పుడే కొద్దిగా జంప్ అయినప్పుడు, కొద్దిగా ఊపినప్పుడు అనిపించింది.